హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ ఆస్పిరెంట్. ఈరోజు మనం థర్డ్ క్లాస్ ఈవీఎస్లో 11th లెసన్ అయినటువంటి శుభ్రమైన ఇల్లే అందమైన ఇల్లు అనే లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, ఇంట్లో వస్తువులను చక్కగా సర్దుకోవడం వల్ల ఇల్లు అందంగా ఉంటుంది. చూడండి, ఇల్లు అనేది శుభ్రంగా ఉంచుకోవడం వల్ల, ఇంట్లోని వస్తువులను చక్కగా సర్దుకోవడం వల్ల ఇల్లు అనేది అందంగా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే, ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడేస్తే ఇల్లు అపరిశుభ్రంగా ఉంటుంది. దాంతోపాటు మనకు అసౌకర్యంగా కూడా ఉంటుంది. అపరిశుభ్రంగా మరియు అసౌకర్యంగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఇంట్లో పోగైన చెత్తను ఎప్పటికప్పుడు చెత్తకుండీలో వేయాలి. లేదంటే దుర్వాసనతో పాటు ఈగలు, దోమలు వస్తాయి. దీని ద్వారా ఏమవుతుందంటే మనకు అనారోగ్యం అనేది జరుగుతుంది. సో ఇంట్లో ఉన్న చెత్తను అనేది ఎప్పటికప్పుడు చెత్తకుండీలో వేయాలి. దానివల్ల ఈగలు, దోమలు అనేవి రాకుండా ఉంటాయి. దాని ద్వారా కూడా మనకు ఆరోగ్యంగా ఉంటాం, అనారోగ్యం చెందకుండా. నెక్స్ట్, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి ఒకరు సహాయం అనేది చేసుకోవాలి. ఇదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.